ఊరికే జస్ట్ ఒక ఇన్ఫోనే. ఓకే, ఇన్ఫో రిసీట్. అయితే వస్తావా? కుదరదు, వర్క్ ఉంది. సరే ఓకే. మన ఫిగరు. హే నువ్వు క్రాప్ టాప్, మినీ స్కర్ట్, వైన్ బాటిల్. ఏంటి రాను అని చెప్పావు. వచ్చాను, వెళ్ళిపోనా? రా రా. హాయ్. హాయ్ బ్రో. హాయ్. హాయ్ హాయ్. జస్ట్ పార్టీ. బాయ్. బాయ్. వెళ్ళిపోయారు. కమ్ బేబీ. వదులు. ఏమైంది? రొమాన్స్ లో తొందరపడితే నాకు నచ్చదు. అయితే మరి స్లో మోషన్ లో ట్రై చేద్దామా? వద్దు. వదులు. రా. నీ దగ్గర క్యాండిల్ ఉందా? ఎందుకు? అదే డిన్నర్ కి ఒక ఫీల్ ఉంటుందని. కరెక్ట్ కరెక్ట్. సబ్వే ప్రిపేర్డ్ గా వచ్చిందే. ఉందా లేదా? ఇన్ని లైట్స్ ఉన్నాయి కదా, క్యాండిల్ ఎందుకు? ఓ క్యాండిల్ లైట్ డిన్నర్. ఓకే తీసుకొస్తాను. ఎక్కడికి వెళ్ళిపోయింది? అలిగి వెళ్ళిపోయిందా ఏంటి? అయ్యో. ఏంటి? నాకు కాఫీ పెట్టివ్వరా? కాఫీ పెట్టివ్వు. గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక కప్ కాఫీ కూడా పెట్టివ్వవా? కాఫీ. ఈ షార్ట్స్ ఎక్కడ పడేశాను? ఏంటి ఎలాస్టిక్ చాలా టైట్ గా ఉంది. అది నా స్కర్ట్ రా. అయితే ఏంటి బేబీ, బానే ఉంది కదా. స్కాట్లాండ్ లో కుర్రాళ్ళంతా స్కర్ట్లే వేసుకుంటారంట. పొద్దునే వియర్డ్ యాంగిల్స్ లో ఏం చేస్తున్నారు? తెలియట్లేదే, కాలు ఎత్తి నెత్తిన పెట్టింది. అలా ఎందుకులే. హలో మేడం. హలో సార్. పార్టీ వేర్
కొనడానికి వచ్చాను గర్ల్ ఫ్రెండ్ కి. మధు, సార్ని తీసుకువెళ్ళి పార్టీ వేసి చూపించు. థ్యాంక్ యూ మేడం. మేడం, ఈ డిజైన్ చూస్తారా? ఇది మీకు బాగుంటుంది మేడం, ట్రై చేస్తారా? ఇదేలా ఉంది? చాలా బాగుంది. ఇది మీకు సూట్ అవుతుంది మేడం, అన్ని లేటెస్ట్ కలెక్షన్. ఇదెంత? 6000 మేడం. 6000. ఎస్ మేడం. ఓకే, పార్టీకి ఇది బాగుంటుందా? ఈ కలర్ పర్ఫెక్ట్ గా ఉంటుందని నీకు అనిపిస్తుంది. ఏ కలర్ అయినా బాగుంటుంది బేబీ. అదా, ఆ లేడీ మనల్ని గుచ్చి గుచ్చి చూస్తోందిరా. హలో మేడం, మీరు నా గర్ల్ ఫ్రెండ్ ని గుచ్చి గుచ్చి చూడడం తనకు కొంచెం అనీజీగా ఉంది. సో దయచేసి కొంచెం చూడకుండా ఉంటారా? ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. ఓకేనా? ఎందుకురా ఇలా చేస్తున్నావు? మరి అడగొద్దా ఏంటి? సైలెంట్ గా ఉండు. నీకు చెప్పాను చూడు, ఇడియట్. ఇది ట్రై చేయనా? నువ్వు ట్రై చేయి బేబీ. హెల్ప్ కావాలంటే పిలువు. రే, ఆ, ఎవరా అమ్మాయి? నేను చెప్పాను కదా, టికెత్లాన్ లో వర్క్ చేస్తోంది. ప్రార్థన. ఓ, బాగుంది కదా? బానే ఉంది. ఉండదా ఏంటి? నా సెలక్షన్ కదా. గర్ల్ ఫ్రెండా బెస్టీనా? గర్ల్ ఫ్రెండ్. ఎలా ఉంది? నువ్వే మా అమ్మమంతా నాకు తెలియదు. కాసేపు నేను చెప్పే వరకు అలాగే మెయింటైన్ చేయి. ఓకేనా? సరే సరే. వస్తుంది. ఇది ఓకే. బాగుంది. 6000. ఒక 1500 కి ఇచ్చేయండి మేడం. ఆటలు ఆడకురా. మీరు చెప్పండి, ఎంతకిస్తారు? దీని రేట్ 6000. కానీ మా షాప్ లో క్యూట్ కపుల్ వస్తే ఖచ్చితంగా డిస్కౌంట్ ఇస్తాం. అది కాకుండా సార్ అడిగారు, ఆయన చిన్నప్పటి నుంచే నాకు తెలుసు. మీరు 1000 ఇవ్వండి చాలు. 1000? అంతే. ఓన్లీ 1000? యా, ఆవిడ ఇస్తానని చెప్పింది కదా, ఇంకేంటి? థ్యాంక్ యూ. మా అమ్మకు ఒక బొటీక్ ఉందని ఆ రోజు నీకు చెప్పాను కదా. ఆ అమ్మ ఈ అమ్మే. ఆ బొటీకు ఈ బొటీకే. హాయ్. హలో ఆంటీ. హలో. సారీ, నాకు తెలీదు. పర్వాలేదు, ఇప్పుడు తెలుసుకున్నావు. అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ ఆంటీ. ఈ బొటిక్ లో నీకు నచ్చినవన్నీ తీసుకో. తీసుకో. డబ్బు గురించి ఆలోచించుకో. ఏం కావాలన్నా తీసుకో. వద్దు, నాకు ఇది చాలు. థ్యాంక్ యూ లేదు, ఆంటీ. ఈ షాప్ కావాలన్నా నీకు రాసి చేస్తారు. జోకమ్మా. ఇవాళ ఫోటోగ్రఫీ స్కిల్స్ చూపించాల్సిందే. ఇప్పుడు చూడు బేబీ, సూపర్ గా వచ్చింది. అయ్యో అయ్యో అయ్యో, చండాలంగా ఉంది. లేదు బేబీ, బానే వచ్చింది కదా. అసలు ఇది ఫోటోయేనా? దీనికి సన్లైట్ నువ్వు కావాలా? టెన్షన్ అవ్వకు. ప్రాపర్ గా ఉండు, తీస్తాను. నన్ను తీయమంటారా? యా ప్లీజ్. రండి. మీరు ఫోటోస్ బాగా తీస్తారా? ఏదో తీస్తాను. నాకు మంచి పిక్. ఓకే. వావ్, ఎక్సలెంట్ గా తీశారు. సేమ్ పోజ్, సూపర్ గా బాగా తీశారు. నువ్వు తీసావు పరమ చెత్తగా. మీరు ఫోటోగ్రాఫరా? ఫోటోగ్రాఫర్ నే, కానీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. వావ్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫరా? ఓ. పిక్చర్స్ చాలా అదే బాగున్నాయి. ఈ ఎద్దులు, మేక, యా. పందులు, ఎలుగుబంట్లు వీటిని తీస్తారు కదా, అందుకే నేను బాగా తీశారు. గుడ్లు. అప్పుడు నువ్వు చేశారా? హాయ్. హాయ్. సారీ, డిస్టర్బ్ చేశానా? అలాంటిదేం లేదు. లేదు. అది నాకు చిన్న ఏంటండి, పప్పు ఉప్పు చింతపండు లాంటివి లేవా? కొనుక్కురావాలా? అది కాదండి, మా అమ్మ నాన్న సడన్ గా వచ్చారు. సర్ప్రైజ్ అంటూ కాల్ చేశారు. ఓలా గానీ ఊబర్ గానీ ఏదైనా బుక్ చేయాలా మీకు? నేను అమ్మ లివిన్ లో ఉన్న విషయం వాళ్ళకి తెలీదు. లివ్ ఇన్? మీది లివ్ ఇన్ రిలేషన్షిప్పా? అరే, మాకు కూడా తెలీదు.
వాళ్ళెప్పుడు సడన్ గా ఇంటికి వచ్చి చూస్తే బాగోదు కదా. ఇఫ్ యూ డోంట్ మైండ్ వాళ్ళొక్క రోజు అమర్ని మీ ఇంట్లో ఉండనిస్తారా? డిస్టర్బ్ చేయకుండా హాల్లోనే పడుకుంటాడు. రేపు వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే మా ఫ్లాట్ కి వచ్చేస్తాడు. జస్ట్ ఒక్క రోజే. ఛ, ఇంతేనా? నేను ఇంకేదో అనుకున్నాను. ఏంటి, మీ బాయ్ ఫ్రెండ్ ఇక్కడ ఉంటాడు అంతే కదా? ఆల్రెడీ ఇక్కడ 3 కుర్రాళ్ళు ఉన్నారు. 4 మెంబర్ గా అతను కూడా ఉంటాడు. ఏంటి, నీకు ఓకే కదా? ఏ నాదే ఉంది, ఉండొచ్చు, నో ప్రాబ్లం. బేబీ బేబీ కాండం బాగుండమ్మా. బెడ్రూమ్ లో ఉంది చూడు. మోడల్ ఉన్నప్పుడే చిన్న డౌట్ వచ్చింది, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది బ్రో. ఏం ఫ్లేవర్? చాక్లెట్. చాక్లెట్. ఎంజాయ్ చేయండి. సో మీరు ఒంటరిగా మేనేజ్ చేస్తారా దీక్ష? నేను చూసుకుంటాను. మీకు ఓకే అంటే నేను ఒక ఐడియా చెప్తాను. ఐడియానా? నేను అక్కడికి